అయ్యగారు వందనాలు. ప్రశ్న: కనాను ఎలా శపింపబడ్డాడు? శపితమైన వాడు వాని వంశీయులను నివసించిన కనాను దేశం పాలు తేనెలు ప్రవహించు దేశంగా ఎలా ఆశీర్వదించబడింది? దేవుడు ఆశీర్వదించిన అబ్రహాము సంతతికి కనానును ఎందుకు ఇస్తాను అన్నాడు? దయచేసి వివరించగలరు? పాస్టర్ వై అశోక్ అడుగుతున్నారు ఈ ప్రశ్న. ఇక్కడ ఆదికాండము 10వ అధ్యాయములో 15వ వచనంలో కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, ఆర్కీయులు వీళ్ళందరూ కూడా కనానీయుల సరిహద్దు 19 కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారు వరకు వెళ్ళే మార్గంలో గాజా వరకు వీళ్ళందరూ కూడా హాము కుమారులు. 20లో హాము కుమారులు. ఇక్కడ ఏంటంటే హాము కుమారులలో చిన్నవాడు కనాను. ఆదికాండం 10వ అధ్యాయం 6వ వచనంలో హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. ఎస్, కనాను అనేవాడు లాస్ట్ వన్. అయితే జెనెటిక్ సైన్స్ ప్రకారం ఒక కుటుంబంలో మొట్టమొదట పుట్టిన కుమారుడు లేక కుమార్తె ప్రథమ సంతానము కంటే ఆఖరణ పుట్టిన సంతానానికి జ్ఞానం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. జ్ఞానం ఎక్కువ ఉంటుంది, బలము తక్కువ ఉంటుంది. ఎందుకంటే జ్యేష్ఠ సంతానాన్ని బైబిలు బల ప్రారంభము అని పిలుస్తుంది. కొత్తగా పెళ్ళైన దంపతులు యవ్వనంలో ఉంటారు, వాళ్ళ బలము కూడా పరాకాష్ఠ స్థాయిలో ఉంటుంది. పీక్ పాయింట్లో వాళ్ళ బలం, ఆరోగ్యం, భౌతిక బలం ఉంటుంది. యవ్వనం. అయితే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు కాపురం చేసిన తర్వాత శరీర బలం తగ్గిపోతుంది. శరీర బలం తగ్గిపోయి ఇన్నేళ్ల అనుభవాన్ని బట్టి జ్ఞానము అభివృద్ధిలోకి వస్తుంది. జ్ఞానము చాలా ఎక్కువ మెట్లెక్కి ఉంటుందన్నమాట. పెళ్ళైన కొత్తలో ఉన్న జ్ఞానం కంటే 25 ఏళ్ళు కాపురం చేశాక ఉన్న జ్ఞానం వేరు కదా. లోకానుభవం వస్తుంది, జీవితానుభవం వస్తుంది, మానవ మనస్తత్వం ఏంటి, ఎలాగ సర్దుకుపోవాలి, ఆ మెచ్యూరిటీ అనేది ఈ 25-30 ఏళ్ళ కాపురం చేసిన తర్వాత వాళ్లకు దేహం బలహీనమైన వాళ్ళ జ్ఞానం ఉంటుంది. కాబట్టి కొంచెం వృద్ధాప్యంలో లేక నడి వయసు దాటాక పుట్టిన పిల్లలకు వాళ్ళు కడుపున పడ్డప్పుడు, గర్భధారణ జరిగినప్పుడు, పిండం ఉత్పత్తి అయినప్పుడు, ఫస్ట్ పిండం ఏర్పడ్డప్పుడు అమ్మా నాన్నలకున్న మానసిక పరిపక్వత వీడికి స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచి పెరుగుదల ప్రారంభిస్తాడు వాడు. గనక చాలా గొప్ప జ్ఞానం ఆఖరణ పుట్టిన వాళ్ళకు ఉంటుంది. అయితే ముందు పుట్టిన వాళ్ళు కొంచెం అమాయకంగా ఉంటారు. తర్వాత పుట్టిన వాళ్ళ పట్ల ఒక తల్లి వైఖరి, తండ్రి వైఖరి కలిగి ఉంటారు. నేను చూసుకోవాలి, నా చిన్న తమ్ముడు, నా చిన్న చెల్లెలు అనే ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అమాయకత్వం. ఎందుకంటే వాళ్ళకు లోక జ్ఞానం ఎక్కువ లేనప్పుడు ఏర్పడ్డ పిండం ఇది. అమ్మా నాన్నలకు లోక జ్ఞానం ఎక్కువ లేనప్పుడు ఏర్పడ్డ పిండం. ఆ స్థితి నుండి వాళ్ళు డెవలప్ అవుతారు. కాబట్టి ఎప్పుడైనా ఆఖరణ పుట్టినవాడు లీడర్షిప్లోకి వస్తాడు. అలాగే ఇప్పుడు నోవహుకు ఆఖరణ పుట్టినవాడు యాపెతు. యాపెతులో నుంచి ఆర్యులు వచ్చారు. ఈ జర్మనీ దేశస్తులు కానీ, ఇటు ఇరానియన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆర్యులు. గనుక మరి ఆర్యులకు జాత్యహంకారం, మేము గొప్పోళ్ళం అనేది ఒకటి. చాలా జ్ఞానవంతులు, శాస్త్రాలు మొత్తం వాళ్ళు డెవలప్ చేశారు. అలా ఇక హాము యాక్చువల్గా ఇక్కడ తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? నోవహు కొంచెం అర్ధనగ్నంగా బట్టలు లేకుండా ద్రాక్ష రసం దాగి పడిపోయి ఉంటే, అయ్యో నాన్నగారు అర్ధనగ్నంగా ఇట్లా ఉన్నాడు, ఆయన అవమానకరంగా అని చెప్పి గబగబా దుప్పటి తెచ్చేసి నాన్న మీద కప్పేస్తే సరిపోదు.
అలా కప్పకుండా వీడు హాము బయటికి వెళ్ళి ఇంకా ఇద్దరు అన్నదమ్ముల వాళ్ళని పిలుచుకొచ్చాడు. షేము హాము యాపెతు కదా. ఈ హాము చూశాడు, చూసి షేమును యాపెతును కూడా తీసుకొచ్చి నాన్న చూడు ఎట్లున్నాడు అని చెప్పాడు. 9:22. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము యొక్క ఐడెంటిటీ అది. ఇంకా చాలా మంది కొడుకులు ఉన్నారు కానీ కనాను యొక్క తండ్రి అని అన్నాడు. ఇప్పుడు మీ ఊరికి వచ్చి మార్క్ బాబు గారు ఎక్కడ అని అంటే కొంతమంది చెప్పకపోవచ్చు, కానీ జెరుబాబెలు యొక్క నాన్నగారు అంటే గుర్తుపట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఆ బాబు బాగా పాపులర్ అయిపోతాడు తన ముద్దు మాటలు చేష్టలు బట్టి. అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు చాలా మంది ఫలానా వాళ్ళు పేరెంట్స్ పేరు చెప్తే గుర్తుపట్టారు. చిన్న బేబీ ఒకటి ఆ పిల్ల ఫలానా మమ్మీ వాళ్ళ అనేది అప్పుడు గుర్తుపడతారు అనమాట. అలాగే ఇప్పుడు ఈ హాము పిల్లల్లో చిన్నవాడు కనాను పాపులర్ అయిపోయాడు. ఇక్కడ ఏమంటాడంటే అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము, ఇక్కడ కూసుకు తండ్రి అయిన హాము, మిశ్రాయిముకు తండ్రి, పూతుకు తండ్రి, కనానుకు పూతు తండ్రి అని అనలేదు. కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయట ఉన్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాడు. ఎందుకు తెలపాలి? అవసరమా? నాన్న బట్టలు లేకుండా ఉన్నాడు, అన్నయ్య తమ్ముడు చూడ అని ఎందుకు చెప్పాలి? వీడు బద్మాష్. పెద్దలంటే గౌరవం లేదు హాముకు. నాన్నగారి మానవు కప్పెట్టాలి, దాచిపెట్టాలి, నాన్నకు అవమానం కానివద్దని అభిమానం లేదు వీడికి. తాను చూసిందే తప్పైతే మళ్ళీ అన్నకు తమ్ముడికి కూడా చూడరా అని ఎట్లా ఉన్నాడు చూడు నాన్న అని చూపిస్తున్నాడు. అప్పుడు నోవహు మేల్కొన్న తర్వాత అప్పుడు చెప్పాడు, కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. ఇప్పుడు హాము తప్పు చేస్తే కనాను ఎందుకు శపించాలి? వాళ్ళ ఫ్యామిలీకే రింగ్ లీడర్ స్థానానికి కనాను ఎదిగాడు. అది అందుకే నేను జెనెటిక్స్ చెప్పా. ఇప్పుడు ఎంతమంది కొడుకులున్నా అందరినీ శాసించగలిగే స్థాయికి తన జ్ఞానముతో కనాను ఎదిగాడు. అందుకే పెద్ద కుమారులున్న హాముకే పేరు వచ్చింది కనానుకు తండ్రి అని. అపార్ట్మెంట్స్లో ఒక చిన్న బేబీ పేరు చెప్పి వాళ్ళ డాడీ అంటే గుర్తుపట్టినట్టు. అలాగా రింగ్ లీడర్ అనమాట వీడు. ఓకే, వీళ్ళందరూ పాపాలు చేస్తుంటారు, ఆ పాపాలు చేయడానికి రింగ్ లీడర్ కనానే. అందుకని ఇప్పుడు ఇశ్రాయేలు విగ్రహారాధన చేయడానికి యరొబాము ఎఫ్రాయిము గోత్రికుడు. ఎఫ్రాయిం అంటే ఆఖరి గోత్రం. తర్వాత ఇశ్రాయేల్ జనాంగం అంతటి ఎఫ్రాయిము అంటుంటాడు దేవుడు. వాడు చిన్నోడయి రింగ్ లీడర్ అయ్యి విగ్రహారాధన నేర్పించాడు ఇశ్రాయేలు 10 గోత్రాలకు. అట్లాగా ఆఖరణ పుట్టినవాడు తన జ్ఞానముతో అందరినీ తన వశంలోకి తెచ్చుకొని ఇటు మంచి మార్గమైన నడిపించగలడు, చెడ్డ మార్గమైన నడిపించగలడు. ఈ కనాను ఈ హాము పిల్లలందరూ తప్పులు చేస్తూ ఉండటానికి వీడు రింగ్ లీడర్. చిన్నోడే కానీ గొప్ప జ్ఞాని రింగ్ లీడర్. అంచేత మొత్తం కనాను అని అంటే హాము సంతానం అంతటికి పేరు పెట్టాడు అన్నమాట. అది గనక షేము దేవుడనే యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును. యాపెతును దేవుడు విశాలపరచును, కనాను అతనికి దాసుడవు. అంటే షేము యాపెతు వీళ్ళిద్దరికి కూడా హాము పిల్లలు దాసులవుతారు అని. ఇంకా ఇట్లా జాతులన్నీ మనం లెక్కించుకుంటూ వస్తే ఈ హాము పిల్లలు చాలా వరకు ఆఫ్రికన్ సంతానం, ఆఫ్రికా ఖండంలో ఉన్న వాళ్ళు ఎక్కువ హాము పిల్లలు అన్నమాట. వాళ్ళ ముఖ రూపం వేరుగా ఉంటుంది. అయితే అప్పట్లో వాళ్ళు అలాగా కనాను హాము చేసిన తప్పును బట్టి శిక్షింపబడ్డారు. తర్వాత ఈ కనాను పిల్లలు స్పెషల్గా ఏర్పాటు చేసుకున్నది యబూసీయులు అని అన్నారు కదా. ఈ యబూసీయులే యెరూషలేమును కట్టారు. కనుక జాగ్రఫికల్గా యబూసు అనేది తర్వాత యెరూషలేం అయింది. ఆ యబూసు యాక్చువల్గా ఒరిజినల్గా మెల్కీసెదెకు కట్టించాడు షాలేం నగరం. తర్వాత దాన్ని యబూసీయులు దాన్ని డెవలప్ చేసుకున్నారు. అందుకని దావీదు మళ్ళీ దాన్ని ఆక్రమించుకొని తన క్యాపిటల్ సిటీగా చేసుకున్నాడు. కనుక అది విషయం. అయితే ఇప్పుడు
కనాను అనేది శాపగ్రస్తుల యొక్క వంశము అనేది ఇక్కడ బైబిల్ చెబుతుంది. మరి వాళ్ళ ల్యాండ్ పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఎందుకు దీవించబడింది అనంటే ఒక మంచి ప్రశ్న అది. దానికి చక్కటి జవాబు ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించే దేశమును స్వతంత్రించుకోవడానికి యోగ్యులైన జనాంగం అబ్రహాములో నుండి పుట్టడానికి కొంత సమయం పట్టింది. పాలు తేనెలు ప్రవహించే దేశం ఆల్రెడీ ఉంది, దేవుడు ఆశీర్వదించిన దేశం. దాన్ని స్వతంత్రించుకోవడానికి జనాంగం పుట్టాలి కదా. అబ్రహామును దేవుడు పిలవాలి. మరి ఇప్పుడు ఈ 10వ అధ్యాయంలో అబ్రహాం ఎక్కడున్నాడు? లేడు కదా, తర్వాత వచ్చాడు 12వ అధ్యాయంలో. కనుక అబ్రహాముని పిలవాలి, అబ్రహాము సంతానము పుట్టాలి, అద్భుత రీతిగా పుట్టాలి. తర్వాత వాళ్ళు 430 ఏళ్ళు పరాయి దేశంలో దాసులుగా ఉండాలి. తర్వాత వాళ్ళు వచ్చి అప్పుడు కనానును స్వతంత్రించుకోవాలి. అంతసేపు ఆ ల్యాండ్ ఖాళీగా ఎందుకు ఉంటుంది? ఈ తెలివైనోడు కనుక ఈ కనాను పిల్లలు పోయి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. తర్వాత దేవుడు వచ్చి, ఇది మీకు కాదు, ఒరిజినల్గా విశ్వాస యోధులకు నేను ఇచ్చినటువంటి వాగ్దాన దేశం, వెళ్ళిపోండి ఖాళీ చేయండి అని ఖాళీ చేయించి సర్వభూమి యెహోవా దేవునిదే కనుక ఇశ్రాయేలులకు ఇచ్చాడు. ఆ గొడవ ఇప్పటిదాకా జరుగుతూ ఉంది, ఇంకా జరుగుతుంది. ఈ హమస్ ఇశ్రాయేల్ వారికి కూడా ఇదే కారణం. మేము మొదటి నుంచి ఉన్నాం కదా, మమ్మల్ని ఎట్లా వెళ్ళిపోమంటారని ఈ అరబ్బుల యొక్క గొడవ. అసలు మీ దేశం మీకుంది, దేవుడు అందరికీ దేశాలు పంచిపెట్టాడు, ఇది మాకు దేవుడు ఇచ్చింది. సర్వభూమి ఏ దేవుడు సృష్టించాడో ఆయన మాకు ఇచ్చాడు. మళ్ళీ యుద్ధంలో కూడా గెలుచుకున్నాం. మరి ఇంకా గొడవ ఏంటి? ఎవరి ఊర్లో వాళ్ళు ఉండండి అంటే ఇశ్రాయేలు అంటారు. కాదు మీరు అక్రమంగా దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారంటారు అరబ్స్. ఈ వివాదం తేలదు. దానికి అంతటికి రూట్ ఇక్కడ ఆదికాండం 10వ అధ్యాయంలో. దీనికి ముగింపు ఎప్పుడు వస్తుంటారు? యేసుప్రభు అక్కడే అప్పటిదాకా కొనసాగుతుంది. అప్పటిదాకా కొనసాగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.